సర్కార్ తీరుపై జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ అంటూ రేవంత్ సర్కార్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ దగ్గర కుంగిపోలేదు, కొందరు కావాలనే కుంగగొట్టారన్నారు. కాళేశ్వరంపై కమిషన్ వేసింది అవినీతి గురించి కాదు, ఎందుకు కుంగింది అనే దానిపై మాత్రమే అంటున్న వి ప్రకాష్తో మా ప్రతినిధి లెవిల్ ఫేస్ టు ఫేస్. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ నాయకులపైన, కాళేశ్వరం కమిషన్ పైన మాట్లాడిన మాటలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వి ప్రకాష్ సార్ చెప్పండి సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాల పట్ల మీ స్పందన ఏంటి? నీటిపారుదల శాఖ మంత్రి అయిన కాడి నుంచి కూడా పదే పదే ఇవే విషయాలు చెప్తా ఉన్నాడు. అది ఎన్నోసార్లు మనం వివరణ ఇచ్చాము, ఎన్నోసార్లు ఆయనకు అర్థం చేయించే ప్రయత్నం చేశాము. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆయనకు తెలిసినా కూడా, వాస్తవాలు ఆయనకు అర్థమైనా కూడా అర్థం కానట్టుగా నటిస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదు. వాస్తవాలు తెలిసినా కూడా పక్కదారి పట్టిస్తున్నాడు. ఆయన కొన్ని విషయాల మీద నేను కామెంట్ చేయదలుచుకున్నా. ఫస్ట్ ఏమన్నాడంటే, మరి బాంబులు పెట్టిందని కొంతమంది అంటున్నారు, కేటీఆర్ గారు కూడా అదే మాట అంటున్నారు. ఈ బాంబులు పెట్టినట్టయితే మరి అప్పుడు మీరే గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీరు ఎందుకు అప్పుడు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు అని చెప్పేసి అడుగుతున్నాడు. వాస్తవంగా ఆ రాత్రి అక్టోబర్ 21, 2023 ఈవినింగ్ టైంలో ఒక పెద్ద శబ్దం వచ్చిందని చెప్పి కిలోమీటర్న్నర దూరంలో, అంటే ఆ పియర్ ఏదైతే కుంగిందో 19, ఆ పియర్కి కిలోమీటర్న్నర దూరంలో ఉన్న జేఈ ఆఫీస్, అంటే జేఈలు ఉన్నారు అక్కడ, ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, వాళ్ళకి శబ్దం వినబడ్డది. రాత్రి అయింది కాబట్టి వెంటనే నీళ్లు కూడా 11.5 టీఎంసీలు స్టోరేజ్ ఉందాడ. కాబట్టి వాళ్ళు వెంటనే మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అందులో ఒక పెద్ద శబ్దంతో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ప్రమాదం జరిగిందని ఇచ్చారు. ఇది ఏమైంది అనే దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేయాలి తప్ప, అప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం చేసింది, ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ తెలియగానే మీరు ఏం చేయాలనో అది చేయండి, శబ్దం వచ్చింది అంటున్నారు కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఉంది అక్కడ మాధవ్ పోలీస్ స్టేషన్లో. అది ఏమైంది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి. బట్ నేనే ఫస్ట్ లేవనెత్తాను, ఇది బాంబులు పెట్టి పేల్చారు అని. కాబట్టి దాని మీద కేటీఆర్ గారు సమర్థించారు కాబట్టి ఇప్పటికైనా ఎంక్వైరీ చేయాలి. ఇంజనీర్లతో కూడా కుంగితే ఎట్లుంటుంది నిర్మాణము, బాంబులు పెట్టి కూల్చితే ఎట్లుంటుంది. కాబట్టి ఈ విషయం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆయన బాంబులు పెట్టలేదని చెప్పట్లేదు, బాంబుల వల్ల జరిగిన ప్రమాదం కాదని కూడా చెప్పట్లేదు. కాబట్టి ఆయన చెప్తున్న దానిలో కొంత అనుమానం కూడా ఆయనకు ఉంది కాబట్టి దాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని ఒకటి చెప్తున్నాం. రెండవది, తుమ్మిడిహట్టి ద్వారా ఆయన ఏమంటున్నాడంటే, శంకుస్థాపన చేశారు మా ముఖ్యమంత్రి కాలువలకు, 10,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. కాబట్టి తుమ్మిడిహట్టితో గ్రావిటీ వచ్చేదానికి మళ్ళా ఈ బ్యారేజీలు ఎందుకు, కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి బ్యారేజీలు కట్టారు అంటున్నాడు. ఎన్నోసార్లు వివరణ ఇచ్చాం, మళ్ళీ ఇస్తున్నాం. 165 టీఎంసీలు లేవని చెప్పలేదు సిడబ్ల్యూసి, కానీ బచావత్ అవార్డు ప్రకారం కానీ ఆ తర్వాత వాళ్ళు మనతో వివాదాల వల్ల చాలాసార్లు ఒప్పందాలు కూడా జరిగినాయి. వెంగళరావు పీరియడ్లో 75లో కూడా జరిగింది. ప్రతి దానిలో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా అని ఉంది జైకోట్ ప్రాజెక్ట్ కింద. కాబట్టి 63 టీఎంసీలు ఎట్టి పరిస్థితుల్లో ఎగువ రాష్ట్రాల వాటా. మనకు వచ్చేది 102 టీఎంసీలు. ఆ వరదంతా కూడా ఒక 60-70 రోజుల్లో వస్తుంది. రిజర్వాయర్ లేకుండా దాన్ని మనం స్టోర్ చేయలేం. 152 మీటర్ల ఎత్తులో వాళ్ళు రిజర్వాయర్ ఒప్పుకోలేదు, 148 మీటర్ల ఎత్తులో ఒప్పుకున్నారు, మనం సంతకాలు చేశాం. అక్కడ రిజర్వాయర్ కడితే మనకు లభించే నీళ్లు 44 టీఎంసీలే. ఒక్క లిఫ్టా 2 లిఫ్టా అనేది పక్కకు పెడితే 44 టీఎంసీలు ఎక్కడ కొట్టుకుంటావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? నీకు ఎన్రూట్ విలేజెస్కు మంచినీళ్ళు ఇవ్వడానికి లేదు, తాగునీరు ఇవ్వడానికి లేదు, ఎన్టీపీసీకి నీళ్ళు ఇవ్వడానికి ఉండదు. ఇక నువ్వు 16,40,000 ఎకరాల ఆయకట్టుకు నీకు 164 టీఎంసీలు కావాలి. మరి నీకు ఎత్తిపోసుకోవడానికి ఆడ లేనప్పుడు 44 టీఎంసీలో ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్పినప్పుడు పదే పదే ఎందుకు మాట్లాడతావు? కాబట్టి ప్రజలను మోసం చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది నాకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పినాం, ఎన్నో ఆర్టికల్స్ రాశాం, నేను రాశాను, శ్రీధర్ దేశపాండే గారు రాశారు, హరీష్ రావు గారు రాశారు, ఎన్నోసార్లు మీడియాలో చెప్పారు, కేసీఆర్ గారితో సహా ఇంజనీర్లు చెప్పారు, రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్పారు. అయినా అదే పాట పాడుతున్నాడు. ఈ ప్రజలను మోసం చేయడమే, ప్రజలను ఈ రకంగా మోసం చేయడం అనేది ఎన్నికల ద్వారా ఓట్లతోని గెలిచి వాళ్ళ మీద ఈ రకంగా తప్పుదారి పట్టించే వివరణలు ఇవ్వడం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నామని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయడం కానీ కరెక్ట్ కాదు.
పీసీ ఘోష్ కమిటీ ఈ కమిషన్ ఏదైతే నోటీసులు ఇచ్చిందో రానని చెప్పలే కదా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఈటెల రాజేందర్ కూడా రానని చెప్పలే కదా. చెప్పినప్పుడు ఎట్లా బండాలు వేస్తున్నారు, వాళ్ళకు భయం ఉన్నదనో లేకపోతే ఇంకోటో. ఇది కూడా ఏంటంటే కావాలని ప్రజల లోపల ఏదో కేసీఆర్ దొంగ కాబట్టి కమిషన్ ముందుకు వత్తలేడని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నేను టీఆర్ఎస్ కాదు, నేను ఒక నీటిపారుదల రంగం పట్ల ప్రేమ మమకారం కొంత అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటువంటి చీప్ టాక్టిక్స్ ప్రదర్శించకూడదు. కాళేశ్వరం కమిషన్ ముందు అందరూ వస్తారు, అక్కడ పెద్దగా జరిగేది ఏముండదు. ఇంజనీర్లు ఏవైతే కొన్ని ఆరోపణలు చేశారో, ఉదాహరణకు బ్యారేజీలు ఎందుకు కిందికి జరిపారనే దాని మీద ఉంటుంది. ఎందుకు వాళ్ళకు కొంతమంది పేమెంట్ చేసినప్పుడు మీరు చెప్పారని అంటున్నారు. రాతపూర్వకంగా ఏదైనా ఆధారాలు ఉంటే పీసీ ఘోష్ గారు అడుగుతారు తప్ప ఓవరాల్గా ఏది పడితే అది అడగరు. మోరోవర్ ఆ కమిషన్ వేసింది అవినీతి గురించి కాదు, నిర్మాణంలో జరిగిన అక్రమాల గురించి. వాటి గురించి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వడానికి ఎవరు వెనుకకు పోరు, కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ. ఈ రకమైన అభండాలు వేసి ప్రజల లోపల వీళ్ళని చులకన చేయాలని చెప్పి తానే చులకన అవుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పదే కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు చెప్తున్నారు. అంటే ఈ ప్రాజెక్టులు ఎందుకు పైన అంటే కేవలం మీరు అన్నట్టు ఒక పియర్ మాత్రమే కుంగిపోవడం వల్ల ఇలా లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా పోతున్నారు. అది కుంగిపోవడం కాదు, పేల్చేయడము. కుంగిపోతే కనుక 2022 జూలై 15 నాడు చరిత్రలో ఎన్నడూ లేనంత వరద వచ్చింది. 28,28,000 క్యూసెక్ల వరద 500 సంవత్సరాల రికార్డు. దాన్ని అధిగమించి 28,75,000 క్యూసెక్లు వచ్చింది. వచ్చిన నాడు తట్టుకున్నది అది. అప్పుడు గేట్లు వేయలే, ఆ ఫ్లడ్ను తట్టుకోగలిగింది. అంటే గోదావరికి ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ ఫ్లడ్స్ వస్తాయి. అటువంటి వేగంగా వచ్చే వరద నీటిని చరిత్రలో 500 సంవత్సరాల్లో రికార్డు కాని వరదలు వస్తే తట్టుకున్నది. నీళ్లు నిల్వ ఉన్నప్పుడు ఎట్లా కుంగిపోద్దండి? తర్వాత 3 మీటర్ల ఎత్తున ఉన్న రాఫ్ట్ ఎట్లా ధ్వంసం అవుతుంది? ఇది కూల్చేయడం, ఇది కూలడం కాదు, కూల్చేయడం. అందుకే వాళ్ళ నోట్లో ఎప్పటికీ ఆ కూలడం అని వస్తున్నది. ఇది కుంగడం కాదు, వాళ్ళు కూడా అంటలేరు కుంగడం అని, కూల్చడం అంటారు. అంటే కూలగొట్టిండ్లు కాబట్టి కూల్చడం అంటున్నారు. ఈ దొంగ నాటకాలన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. ప్రజలకు వాళ్ళు చేసిన తప్పు కూడా అర్థమవుతున్నది. నీళ్లు మంచిగా వస్తూ ఉంటే మనం ప్రభుత్వాన్ని మార్చి ఆశపడి, వీళ్ళు ఇచ్చిన హామీలకు ఆశపడి మనం పోగొట్టుకున్నాం. కేసీఆర్ గారు వచ్చినాక మళ్ళీ చూపెడతారు ఆ బ్యారేజీలకు ఏం నష్టం జరగలేదు, అన్నారం బాగుంది, సుందిళ్ళ బాగుంది. వీళ్ళు ఆ నీళ్లను మేడిగడ్డ దగ్గర ఆపకుండా గలగల గోదావరిని ఆంధ్రాకు తరలించడానికి చేస్తున్న కుట్ర తప్ప ఆ బాంబులు పెట్టింది ఎవరో తేల్చాల్సిన అవసరం ఉన్నది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, అది నక్సలైట్ చేయరా పని. పక్కన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఉన్నా కూడా నక్సలైట్ మాత్రం ఆ పని చేయరు. ఎన్నికలకు 40 రోజుల ముందు ఇది జరిగిందంటే, అది జరగడానికంటే చాలా రోజుల ముందు నుంచి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తున్నారంటే, ఈ అవినీతిని నిరూపించడం కోసం ఈ కూల్చారనేది నా సీరియస్ ఆరోపణ. దాని మీద ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి తేల్చాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ ఆస్తి, అది కేసీఆర్ ఆస్తి కాదు. ప్రజల డబ్బుతో కట్టింది, ప్రజల అవసరాల కోసం కట్టింది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఏమన్నా సోయి ఉన్నట్టయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమన్నా నీటిపారుదల రంగం మీద ఆయనకు కొంత పట్టు ఉన్నదనుకుంటే వెంటనే ఆ బాంబు సంగతి ఏందో తేల్చాలి, మేడిగడ్డను వెంటనే రిపేర్ చేయాలి. నిపుణుల కమిటీని మళ్ళీ ఎన్డీఎస్ఏ మీద దోస్తే మళ్ళీ 18 నెలలు లేట్ చేస్తారు. ఈ లోపల బనకచర్యలు అయిపోతుంది, శాశ్వతంగా మన హక్కులు పోతే. తర్వాత మేడిగడ్డ మనం కట్టుకున్నా కూడా గేట్లు వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళకు ఎంత చెప్పినా కూడా చెవిటోని ముందు శంఖ ఊదినట్టే, అది అరణ్య రోదనే. మీ ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, ప్రజలు దీని మీద స్పందించకపోతే, ప్రజలు మరో జలసాధన ఉద్యమానికి సిద్ధం కాకపోతే మేము తెలంగాణ తెచ్చి కూడా ఉపయోగం లేదని చెప్తున్నాను. వాళ్ళ ఏదేమైనప్పటికీ కాళేశ్వరం అది కుంగిపోలేదు, కూల్చబడింది. ఖచ్చితంగా కూల్చిన వెనుక ఎవరున్నారు? ఎలక్షన్లకు 40 రోజుల ముందే ఈ విధంగా జరగడం వెనుక ఖచ్చితంగా మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలను నివృత్తి చేయాలంటే విచారణ చేపట్టాలి, విచారణలో ఎవరైనా తేలాలి. అంతేకాకుండా ఇవాళ ఏదైతే గోదావరి అడ్డుగా ఉన్న బ్యారేజ్ ఉందో, అది కాళేశ్వరం బ్యారేజ్ ద్వారా ఇవాళ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. కానీ వాళ్ళ దాన్ని పెండింగ్లో పెట్టి బంకచర్ల ద్వారా నీటిని తరలించుకోపోవడానికి ఇవాళ పెండింగ్ పెడుతున్నారనేది కూడా ప్రధాన ఆరోపణ ఉంది. ఖచ్చితంగా మేము ఆరోపణలు చేస్తాం, ఆరోపణలు నివృత్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళ వి ప్రకాష్ సార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.